వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలండి. దేవుడు గడిచిన సంవత్సరం నుంచి ఈ యొక్క వారం వరకు దేవుడు మనల్ని, మన యొక్క కుటుంబాలని ఆయన యొక్క సజీవమైన రెక్కల చోటున కాచి కాపాడిన దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుందాం. యేసయ్య నామానికే స్తుతులు చెల్లించుకుందాం. ఒక్కసారి సంతోషంగా ఉన్నవారు అందరు స్తుతులు చెప్దామా? చేతులు మన దగ్గర ఉన్నాయా? హల్లెలూయా, 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 ఆమేన్. ఈ యొక్క 24వ కీర్తన మనం చూసుకున్నట్లయితే ఈరోజు దేవుడు 40 రోజులు ముగించుకుని 40వ రోజు వస్తుంది. ఈ రోజుకి ఉపవాస దినాలు పూర్తవడానికి ఆయన ఏం చేశాడు? దేవుడు యెరూషలేము యాత్రకి వెళ్ళాడు. అదే ఏ విధంగా వెళ్ళాడంటే విజయోత్సాహంతో వెళ్ళాడు. ఇది ఒక పండుగ. ఆ రోజుల్లో యెరూషలేములో ఇది ఒక పండుగ కింద. ఎందుకంటే దేవుడు ఉపవాస దినాలు పూర్తి చేసుకుని ఆయన యొక్క కార్యక్రమాన్ని అంతా పూర్తి చేసుకుని అక్కడ యెరూషలేములో ఏమున్నదో దాన్ని చేయడానికి ఆయన మళ్ళీ బయలుదేరి వెళ్ళాడు. అందుకే విజయోత్సవంతో కూడిన యొక్క పండుగ. ఆ పండుగ గురించి మనం వాక్యానుసారంగా మన వాక్యం చూసుకుందాం. కానీ హెచ్చరికనే మనం చేసుకుందాం. ఒక 7వ వచనం, 8, 9, 10 వచనాలు మనం చూసుకున్నట్లయితే చాలు. ఈ కీర్తనలు ముందుగా మనం చూసుకున్నట్లయితే 21వ కీర్తనలు మనం చూసుకున్నట్లయితే దానిని రాజుగా అక్కడ వర్ణించాడు. ఈ కీర్తన 21వ కీర్తన అంతా రాజుగా అక్కడ వర్ణించాడు. అదే 22వ కీర్తన చూసుకున్నట్లయితే రాజు యొక్క బాధ గురించి అక్కడ వర్ణించడం అనేది జరిగింది. అదే 23వ కీర్తన చూసుకున్నట్లయితే యెహోవా కాపరిగా దేవుడు అక్కడ వర్ణించడం జరిగింది. రాజుగా వర్ణించాడు, రాజుకు వచ్చే బాధను వర్ణించాడు. ఆ యొక్క రాజు యొక్క కాపరి ఏ విధంగా ఉంటాడో కాపరి గురించి వివరించాడు. అదే 24వ కీర్తన వచ్చేటప్పటికి విజయోత్సవంతో కూడిన కీర్తన ఇక్కడ అనేది మనకి తెలియజేస్తున్నది. దేవుని యొక్క విజయోత్సవం గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఎందుకని విజయోత్సవం అని? ఆయన విజయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించాడు. ఆయన అంత ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఏం చేశాడు? ఆయన విజయోత్సవంతో. ఎందుకు విజయోత్సవం? ఎవరెవరు వెళ్ళారు? మళ్ళీని ఆయన ఒక్కడే వెళ్ళారంటారా? లేదు. ఆయన మీరు రండి అనడా రాలేదు అని కూడా అనలేదు. కానీ చిన్నలు, పెద్దలు, యవనులు అందరూ కూడా ఆయన కూడా యాత్రకి అనేది వెళ్ళారు. యేసురాజుకి జయం అనుకుంటా వెళ్ళారు. అందుకే ఏమన్నాడు ఇక్కడ? గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. గుమ్మములారా అన్నాడు. అపోస్తుడైన పౌలు ఏమంటాడు? మీ దేహమే దేవునికి ఆలయము అన్నాడు. దేవుని యొక్క ఆలయం మన దేహం అయినప్పుడు మన యొక్క గుమ్మం ఎక్కడ ఉంటుంది? హృదయం అనే గుమ్మం. ఆ గుమ్మంలో మనం ఏం చేయాలి? తెరవాలా వద్దా? ఆయన రాజు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి అన్నాడు. మనం తల పైకెత్తాలి, మన హృదయాన్ని కూడా తెరవాలి. తెరిచినప్పుడు దేవుడు మనలో ప్రవేశిస్తాను అంటున్నాడు. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకుని. పురాతనమైన తలుపులు అంటే పాత తలుపులు. పురాతన ఎప్పుడో క్రీస్తు పూర్వమే అయ్యి ఉండవచ్చు. ఆ తలుపులు ఏ విధంగా ఉంటే మనం కొత్త ఇంటికి పెట్టుకుంటాం. ఆ తలుపులు తీసుకొచ్చి పాత తలుపుల్ని మొత్తం ఇసుక, సిమెంట్ అన్నీ కొత్త తెచ్చి అన్నీ చేసి దానికి పాత తలుపులు అనేది పెట్టడం అనేది జరుగుతుందా? జరగదు. కానీ మనం మన మహిమ స్వరూపం దేవుడు తన పోలికగా మనల్ని చేసుకున్న దేవుని గురించి మనం ఏం చేస్తాం? దేవుని యొక్క స్వరూపం మనకి ఇచ్చాడు, దేవుని యొక్క ఆలోచనలు మనకి ఇచ్చాడు, ఆయన నిర్ణయాలు నెరవేర్చమన్నాడు. కానీ మన యొక్క హృదయాన్ని తలుపు తెరవడానికి ఏం చేస్తాము? అది తుప్పు పట్టేసిన తలుపుగానే ఉంచుకుంటాం. మన దేహాన్ని అంతా శుభ్రం చేసుకుని ఈరోజు నీట్గా రెడీ చేస్తాం. కొత్త బట్టలు లేకుండా తెచ్చుకుని వేసుకుంటాం కూడా అప్పటికప్పుడు. కానీ మన హృదయం అనే దాంట్లోంచి ఏం చేస్తాం? దాన్ని చెత్తనంత మనం బయటికి అనేది తీయం. దాన్ని పురాతనంగానే ఉంచుకుంటాం మళ్ళీని. అందుకే పురాతనమైన తలుపులారా ఏమంటున్నాడు? మిమ్మును లేవనెత్తుకునుడి. పురాతనమైన తలుపుల్లో మనం ఆయన ప్రవేశిస్తాను అంటున్నాడు. అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఉచితంగా మనకు ప్రవేశాన్ని ఇచ్చాడు. ఆయన ఏమి మన దగ్గర నుంచి ఏమీ ఆశించట్లేదు. నీ హృదయాన్ని తెరువు అన్నాడు. హృదయాన్ని తెరవాలన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తలుపులు మనం ఏం చేయాలి? బాగు చేయాలి. ఆ తలుపులు మేము అలాగే ఉంచుకుంటాం. మాకు ఆ తుప్పు పట్టిన తలుపులే కావాలి. మేము మొత్తం దేహాంతా శుభ్రం చేసుకుంటాం. మా ఇల్లు అంతా బాగుంటుంది. తలుపులు మాత్రం ఏమైతే చాండాలంగా ఉన్నాయని ఇల్లు మనం ప్రవేశించే ద్వారమే గుమ్మాలు కనుక అవి ఏ విధంగా ఉండాలి? చాలా నీట్గా శుభ్రంగా ఉండాలి. దేవుడు ప్రవేశించే ద్వారంలో మనం ఏం చేయాలి? దాన్ని మనం నీట్గా. అందుకే రాత్రి వాక్యం విన్నాం కదా, హృదయం లోపల నుండి వచ్చి ఏమి ఉన్నాయి 21 అక్కడ మనకి చూసాము. ఏమని?
ఒకసారి మనం చూద్దాం వాటిని. మార్కు సువార్త 7వ అధ్యాయము. అవన్నీ అందుకనే అంటున్నాడు ఆయన, పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకునిడి అంటున్నాడు. ఈ చెడ్డవని లోపల నుండి వెళ్ళి మనిషిని ఆపేత్ర ముందు 7వ అధ్యాయం 22వ వచనం. నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఇవన్నీ చెడ్డవనియు లోపల నుండియే బయలు వెళ్ళి అపవిత్ర పరచును. మనుషుల లోపలే ఉంటాయి, ఈ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మనిషిని ఏం చేస్తున్నాయి? అపవిత్ర పరుస్తున్నాయి. అందుకనే పురాతనమైన తలుపులారు మీ యొక్క తలలు పైకెత్తుడి అంటున్నాడు. అందుకనే దేవుని యొక్క ప్రవచనం ఇక్కడ దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం నెరవేర్చిన దేవుడు ప్రవచనాలు కూడా, ప్రవక్తల యొక్క ప్రవచనాలను కూడా ఆయన నెరవేర్పు అనేది జరగాలి. నెరవేర్పు జరిగినప్పుడే అక్కడ దేవుడు విజయోత్సవం అనే పండుగ అనేది చేయడానికి ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ నెరవేర్పు జరగకపోతే దేవుడైన క్రీస్తు మనకి క్రీస్తు కాడు, ఆయన మనిషి కుమారుడిగానే ఉండిపోతాడు. తండ్రి ఈ లోకానికి ఆయన్ని పంపించడు. ఆయన ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించాడు కనుక అంటున్నాడు కదా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ యొక్క తలలను పైకెత్తుకునుడి అంటున్నాడు. అదే 8వ వచనం అన్న, మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడని యెహోవా. ఈ మహిమగల రాజు ఎవడు? ఈ మహిమగల ఎవడు అని మనం చూసుకున్నట్లయితే దినవృత్తాంతాల గ్రంథం 29:12 ఒకసారి చూద్దాం. చదువు అదే. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికీ బలం ఇచ్చువాడవు నీవే. చాలు. ఈ మహిమగల రాజు ఎవడని మనం చూసుకున్నట్లయితే ఏమంటాడైనా? ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, గొప్పతనమును ఇచ్చే దేవుడు. తర్వాత ఏమంటున్నాడు? నీ వల్లనే. ఆయన యొక్క ఐశ్వర్యము, ఆయన యొక్క బలం కూడా ఎవరి వల్ల కలుగుతుంది? దేవుని వల్లనే కలుగుతుంది. అందుకని ఈ మహిమ గల రాజు ఎవడు అని అక్కడ మన కీర్తనలో ఇచ్చాడు. అది ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమని చెప్తున్నాడు ఈ రాజు గురించి? ఆయన ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, మహిమనిచ్చే దేవుడు, బలముని ఇచ్చే దేవుడు, ప్రభావమును ధరింపజేసే దేవుడని మోషే ధర్మశాస్త్రంలో మనకి చెప్పాడు. ఇక్కడ ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడు? ఈ మహిమగల రాజు ఎవడని అన్నాడు. ఈ మహిమగల రాజు మహిమ చూపించేవాడు, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చే. అట్టి యేసయ్య గురించి మనం ఏం చేయాలి? విజయోత్సవం అనేది పలకాలి, హోసన్న జయం అనేది పలకాలి. కానీ మనం ఏం చేస్తాం? వచ్చాము వెళ్ళాము అనుకునే విధంగానే ఉంటున్నాం. కానీ ఎప్పుడు మట్ల ద్వారాలు ఎన్ని వెళ్ళిపోయినప్పుడు కూడా మనలో పురాతనమైన తలుపుల్లోనే ఉంటాయి. ఆ తలుపులు మనం ఏం చేస్తాం? వాటిని శుభ్రం అనేది చేయడానికి ఇష్టపడం. మన పైకి సౌందర్యంగా ఉన్నప్పటికీ లోన నుంచి అవన్నీ బయటికి వెళ్ళును, మళ్ళీ లోపల కొన్ని మనిషిని అపవిత్రపరుచునని మార్కు సువార్త చెప్తుంది కదా. యుద్ధ శూరుడైన యెహోవా, అదే దినవృత్తాంతంలో చెప్తున్నాడు కదా, బలశౌర్యం గల దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, మహిమనిచ్చే దేవుడు ఆయన యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకుని. 7వ వచనంలో అదే చెప్పాడు. 9వ వచనం కూడా అదే అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకని? మనం ఏ విధంగా ఉన్నామో అక్కడ దావీదు భక్తుడు అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని తీసుకోవాలి. తీసుకున్నప్పుడే దేవుడు మనల్ని మళ్ళీ నిలబెట్టడానికి, ఆయన మళ్ళీ మనల్ని సరిచేయడానికి ఆయనకు సరి అయిన పాత్రగా. అదే ఎబ్రీ పత్రికలో అంటున్నాడు కదా, ఇది గొప్ప ఇల్లు. గొప్ప ఇంట్లో ఏ పాత్రలు ఉండాలంటున్నాడు? గొప్ప ఇంట్లో ఏ పాత్రలు ఉంటాయి? వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి. కానీ ఏమన్నాడు తర్వాత? అర్హమైన పాత్రగానే ఉండాలి, దేవుని వాడుకునే పాత్రగానే ఉండాలి. కానీ నేను బంగారు పడలేని, నేను బంగారు దాంతో ఉన్నాను అంటే దేవుడు ఊరుకోడు. నీవు బంగారమైన కుండవైనా, మట్టి పాత్రవైనా, వెండి పాత్రమైనప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏమన్నా అర్హమైన పాత్ర, ఆయన వాడుకునే పాత్రగా మనం ఉండాలి. కానీ నేను వెండి పాత్ర అది ఇలాగే ఉంటాను, బంగారు పాత్ర నేను ఒకచోటే ఉంటానంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకు? మహిమగల పాత్రగా ఆయన వాడుకోవాలి అని నిన్ను నన్ను కూడా సరిచేయడానికే
గుమ్మములారా మీ తలలో పైకెత్తుకునుడి. పురాతనమైన తలుపులు మీరు లోనే ఉంచుకుని వాటిని మన యొక్క ఆలోచనలు లోనే ఉంచుకుంటున్నాం కనుక వాటిని మనం బయటికి వెళ్ళదీసినప్పుడు ఆయన ఏమంటాడు, అర్హమైన పాత్రగా నేను వాడకుండా. నువ్వెందుకు గొప్ప పాత్రగా ఉండాలనుకుంటున్నావు? ఎందుకు ఘనమైన పాత్రగా ఘనముగా ఉండొద్దు, ఘనహీనంగా కూడా ఉండొద్దు అంటున్నాడు. అర్హమైన పాత్రగానే ఉండు, దేవునికి తగిన పాత్రగానే నీవు దేవుని సన్నిధిలో ఉండు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ పాత్రగా మనం ఉండాలంటే ఆయనకి మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. సరి చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడు? మనల్ని అన్ని విషయాల్లో కూడా గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు. 40 దినాలు మనం ఆచరిస్తున్నాం, సాంప్రదాయంగా చేస్తున్నాం. దేవుడు చేయమని చెప్పలేదు, చేయొద్దని చెప్పలేదు, కానీ దాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. గుర్తు చేసుకున్నప్పుడు ఈ మట్ల ఆదివారంలో విజయోత్సవంతో దేవుడు యెరూషలేముకి బయలుదేరాడు. యెరూషలేము యాత్రలో అనేకమైన కార్యాలు ఆయన చేసుకుంటూ యెరికో నుండి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు బేతనియా, బెత్పేగా 2 జంట గ్రామాలు. జంట నగరాలు ఎలాగుంటాయి? జంట గ్రామాలు అవి. ఆ జంట గ్రామంలో ఆయన అనేకమైన విషయాలు, అనేక కార్యాలు చేసుకుంటూనే వచ్చాడు. కానీ అక్కడ మళ్ళీ గాడిద పిల్లలను కూడా తోలుకు రమ్మన్నాడు. తోలుకు రమ్మన్నప్పుడు ఆయన ఎక్కడ ఎక్కాడు? గాడిద మీద ఎక్కడా? గాడిద పిల్ల మీద ఎక్కడా? గాడిద పిల్ల మీదే. ఎందుకండి? మత్తయి సువార్త అయితే గాడిద పిల్ల అంటుంది. అదే మార్కు, లోక, యోహాను ఏమంటుంది? గాడిద పిల్ల మీద అని చెప్తుంది. అదే జకరియా భక్తుడు కూడా గాడిద పిల్ల మీద అంటాడు. ఎందుకని? గాడిద మీద తండ్రి అయిన యెహోవా అక్కడ కూర్చుని ఉన్నాడని మనము ఆలోచన అనేది చేసుకోవాలి. గాడిద పిల్ల మీద కుమారుడైన క్రీస్తు కూర్చున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యాన్ని అక్కడ జరిగించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించారని మనము ఆలోచన అనేది చేసుకోవాలి. మన యొక్క శక్తితో మనం దేవుని యొక్క జ్ఞానంతో అక్కడ ఆలోచించాలి. మనుషుల జ్ఞానంతో ఆలోచించినట్లు మనకు అర్థం కాదు. దేవుని యొక్క జ్ఞానంతో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనకి అది అర్థమవుతుంది. అదేవిధంగా మనం 10వ వచనం చూసినట్లయితే మహిమగల ఈ రాజు ఎవడు? అదే నిర్మాకాండలో యెహోవా తేజస్సు మందిరమును నిలిచెను అన్నాడు. ఈ మహిమగల రాజు ఎవడంటే మనం ప్రకటన 9:9 చూసుకున్నట్లయితే కాదమ్మా, కాదు తల్లి, సారీ, 19వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. మరియు పరలోకము తెరవబడి ఉండడం చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును, అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయిస్తూ యుద్ధము జరిగించుచున్నాడు. చాలమ్మా. ఈ మహిమగల రాజు ఎవడంటే ముందుగా ఆయన గాడి మీద వచ్చాడు. గాడిద దేనికి సాదృశ్యం అంటే సాత్వికమునకు సాదృశ్యము. ఎందుకు? అది పనికిరాని యొక్క జంతువు. పక్షుల్లో చూసుకున్నట్లయితే కాకి పనికిరానిది, చీయని చేదరించు. అదే జంతువుల్లో చూసుకున్నట్లయితే గాడిద పనికిరాని గాడిద. అది దేనికి? ఎందుకు? బరువు మోయడానికి. నీచమైన జంతువుగా చూస్తాం. కానీ దేవుడు నీచమైన దానిని అక్కడ ఎన్నుకుని ఆయన ఏర్పరచుకుని ఆయనే దాని మీదకి ఎక్కాడు. ఎక్కి దానిని తీసుకుని విజయోత్సవంతో వెళుతున్నాడు. ఆ గాడిదలో నువ్వు నేను కూడా అయ్యి ఉన్నాము. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాడుకోవడానికి ఇష్టపడినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని మనం సరి చేసుకోవాలి. సరి చేసుకుని మనం దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన వాడుకుంటాడు. ఆయన గాడిద మీద వచ్చిన దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? నేను గుర్రం మీద రానే ఉన్నాను అని చెప్తున్నాడు. పరలోకం తెరవబడి ఉండుట చూచి అప్పుడదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది. దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడు నామము గలవాడు. ఇక్కడ మనం గాడిదని ఎందుకు ఎంచుకున్నాడంటే ఆ రోజు ఆ యొక్క యెరూషలేము యాత్ర జరుగుతున్నప్పుడు ఆయన గుర్రం మీద వచ్చినప్పటికంటే ఆయన యుద్ధానికి వస్తున్నాడేమని యొక్క దృశ్యాన్ని మనం అక్కడ గమనించుకోవాలి. గుర్రం మీద వస్తే రాజులు ఎప్పుడైనా యుద్ధానికి వస్తున్నారు, యుద్ధం మీద సన్నద్ధులుగా ఉన్నారు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అనుకుంటారని దేవుడు న్యాయ విమర్శలో ఆయన శాంతి దూతగా వచ్చాడు కనుక గాడిదనే అక్కడ ఎన్నుకున్నాడు. శాంతి స్వరూపుడిగా ఆయన యొక్క నెమ్మది కలిగి ఉన్నవాడు కనుక, సాత్వికుడు కనుక గాడిదని ఎన్నుకుని గాడిద మీద వచ్చాడు. ఆయన యుద్ధానికి రాలేదు, ఆయన రాజ్య పరిపాలన చేయడానికి కూడా అప్పుడు రాలేదు.
కానీ రెండవసారి ఆయన రానై ఉన్న దేవుడు ఏమైంటున్నాడు? గుర్రం మీద రావడానికి, ఎందుకో యుద్ధం చేయడానికైనా, వేయిండ్ల పరిపాలన చేయడానికి, అనేక రాజ్య పరిపాలన చేయడానికి ఆయన రెండవసారి గుర్రం మీద రానయ్యాడని ఇక్కడ ప్రకటన గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఆ యొక్క మహిమ గల రాజు గురించి మనం ఆలోచన చేసుకున్నప్పుడు అంటున్నాడు కదా, ఆయనే సైన్యములకు అధిపతికి యెహోవాయే. ఆయనే ఈ మహిమ గల రాజు, సైన్యాలకు అధిపతి కానీ యెహోవా. ఆయన న్యాయ విమర్శ చేయడానికి, ప్రకటన గ్రంథం వచ్చడం న్యాయ విమర్శ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, మహిమ ప్రభావం గల దేవుడే అని మనకి వాగ్దానం చేస్తున్నారు. ఆయనే ఈ మహిమ గల రాజు అని మనము ఆలోచన చేసుకోలేదు. ఈ యొక్క హెచ్చరికను దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. చక్కటి హెచ్చరిక చేసిన గంగాజలం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సాక్ష్యాల సమయం కనుక సాక్ష్యం చెప్పాలని